పల్లెల్లో పచ్చజెండాలు, ఊరూరా వెలుస్తున్న గద్దెలు, తెలుగుదేశానికి మళ్లీ ఊపిరిలు, అమరావతి కేంద్రంగా మంతనాలు. ముందు జెండాలతో మొదలు, త్వరలోనే కమిటీలు. పార్టీ పదవుల కోసం తెలుగు తమ్ముళ్ల ఎదురుచూపులు. టీఆర్ఎస్ వల్లనే టీడీపీకి ఊపిరి. బీఆర్ఎస్ ప్రశ్నించలేదు. కేసీఆర్ ప్రశ్నించినా తెలంగాణ ప్రజలు ఇక నమ్మరు. టీఆర్ఎస్ను బీఆర్ఎస్ చేసినప్పుడే హక్కు కోల్పోయింది. తెలంగాణలో టీడీపీకి అనుకూల వాతావరణం మొదలైంది. హైదరాబాద్లో టీడీపీ బలంగా ఉంది. ఓ 5 జిల్లాల్లో ఉనికి బాగానే ఉంది. భవిష్యత్తులో క్రియాశీలక పాత్రకు అవకాశం ఉంది. బీజేపీతో కలిసి స్థానిక సంస్థల ఎన్నికలలో పొత్తుకు సిద్ధమంటోంది. తెలంగాణలో తెలుగుదేశం పార్టీ చాప కింద నీరులా విస్తరిస్తోంది. పైకి పెద్దగా ఫోకస్ కాకపోయినా ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిందో లేదో అప్పుడే తెలంగాణ పల్లెల్లో పచ్చజెండాలు రెపరెపలాడుతున్నాయి. రాత్రికి రాత్రే ఎక్కడికక్కడ తెలుగుదేశం కొత్త గద్దెలు ఏర్పాటు చేశారు. జెండాలు ఎగరవేస్తున్నారు. పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నారు. తెలంగాణలోని చాలా పల్లెల్లో గత వారం రోజుల్లోనే ఈ గద్దెల నిర్మాణం, జెండాల ఎగరవేత కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ తెలుగుదేశం పార్టీని లేకుండా చేయాలని చాలా ప్రయత్నాలు చేశారు. ఆఖరుకు చంద్రబాబు చేసిన పని వల్ల ఓటుకు నోటు కేసు కలిసి వచ్చి ఉమ్మడి రాజధాని కాస్త అమరావతికి వెళ్లిపోవాల్సి వచ్చింది. ఆ తర్వాత ఉద్యమకారులైనా తెలంగాణవాదులైనా తెలుగుదేశం పార్టీని నమ్మడానికి ఇష్టపడలేదు. ఎక్కడ తెలంగాణ ప్రయోజనాలు దెబ్బతింటాయో అన్న భయం వారిలో ఏర్పడింది. దీనికి తోడు 2014లో కేంద్ర ప్రభుత్వంలో మొదటి కేబినెట్ మీటింగ్లోనే తెలంగాణకు చెందిన 7 మండలాలు ఆంధ్రప్రదేశ్లో రాత్రికి రాత్రే కలిపేయడం వంటివి కూడా చంద్రబాబుకు వ్యతిరేకతకు కారణమైపోయాయి. దానికి తోడు సీలేరు విద్యుత్ కేంద్రం నుంచి తెలంగాణకు విద్యుత్ సరఫరా నిలిపేయడం వంటివి అప్పట్లో సంచలనంగా మారాయి. కేసీఆర్ చెప్పింది తెలంగాణ సమాజం వింది. దాంతో ఇక తెలుగుదేశం పార్టీకి భవిష్యత్తు లేదన్న భావన అందరిలోనూ మొదలైంది. కానీ హార్డ్ కోర్ తెలుగుదేశం పార్టీ నాయకులు, శ్రేణులు చాలామంది పార్టీ మారేందుకు ఇష్టపడక ఇంకా ఆ పార్టీలోనే కొనసాగుతున్న వాళ్ళు చాలామందే ఉన్నారు. ఇప్పటికీ వాళ్ళు తెలుగుదేశం నాయకులుగానే చలామణి అవుతున్నారు. 2014 ఎన్నికల్లో కూడా తెలుగుదేశం పార్టీ 15 అసెంబ్లీ సీట్లు గెలుచుకుంది. దాంతో కేసీఆర్లో అప్పుడే కంగారు మొదలైంది. హైదరాబాద్తో పాటు ఖమ్మం, మహబూబ్ నగర్, వరంగల్ జిల్లాలు అప్పటికీ కూడా తేదాపా బలంగానే ఉంది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా 2014లో తెలుగుదేశం పార్టీ నుంచే గెలుపొందడం జరిగింది. కూకట్పల్లి నుంచి, జూబ్లీహిల్స్ నుంచి కూడా తెలుగుదేశం గెలిచి నిలిచింది. ఖమ్మం జిల్లాలోనూ తెలుగుదేశం పార్టీ తన ఉనికిని చాటుకుంది. వరంగల్ ఉమ్మడి జిల్లాలోని పాలకుర్తి నుంచి ఎర్రబెల్లి దయాకర్ రావు కూడా తేదాపా నుంచి పోటీ చేసి గెలిచారు. తరువాత పరిణామాలతో రేవంత్ రెడ్డి కాంగ్రెస్లో చేరారు. ఎర్రబెల్లితో పాటు అప్పటి ఎమ్మెల్యేలంతా బీఆర్ఎస్లో చేరారు. 2019 ఎన్నికల్లో బీఆర్ఎస్ అంత ప్రచారం చేసినా ఖమ్మంలో తెలుగుదేశం తన ఉనికిని చాటుకుంది. కానీ ఎక్కడా పూర్తిగా తెలుగుదేశం పార్టీ తుడిచిపెట్టుకుపోలేదు. ముఖ్యంగా ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల మూలంగా మళ్లీ తెలంగాణలో టీడీపీ చిగురించడం మొదలైంది. కాకపోతే గత శాసనసభ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ పోటీ చేస్తే ఎంతో కొంత లాభం ఉండేది. క్రియాశీలక పాత్ర పోషించే పరిస్థితి వచ్చేది. బీజేపీ, జనసేన, తెలుగుదేశం కూటమి పోటీ చేస్తే ఖచ్చితంగా ఆ పార్టీకి మెజార్టీ స్థానాలు వచ్చేవి. కానీ చంద్రబాబు అంత ధైర్యం చేయలేదు. అప్పటికి బీజేపీ తెలుగుదేశం పార్టీకి పొత్తు పడవలేదు. జనసేన, బీజేపీ కలిసి పోటీ చేయడం వల్ల బీజేపీ ఆ ఎన్నికల్లో కొంత లాభపడిందనే చెప్పాలి. ఇక ఇప్పుడు ఏపీలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడంతో మళ్లీ తెలుగుదేశం పార్టీకి తెలంగాణలో ఆశలు చిగురించాయి. నాయకులు కూడా కొంత ఉత్సాహంగా ఉన్నారు. చంద్రబాబు నాయుడు కూడా ఇప్పటికే కొంతమంది తెలంగాణ నేతలతో భేటీ అయినట్లు సమాచారం. మళ్లీ తెలంగాణలో ఎన్టీఆర్ భవన్కు పూర్వ వైభవం తెద్దామని కూడా చంద్రబాబు చెప్పినట్టు తెలుస్తోంది. దాంతో పైనుంచి వచ్చిన ఆదేశాల మూలంగానే తెలంగాణ పల్లెల్లో పచ్చజెండాలకు మళ్లీ మంచి రోజులు వస్తాయని శ్రేణులు అనుకుంటున్నారు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ తెలంగాణలో ఊపందుకోవడానికి అనేక కారణాలున్నాయి. హైదరాబాద్ జీహెచ్ఎంసీ పరిధి జనాభా మొత్తం 1 కోటికి పైగా ఉంటారు. అందులో తెలంగాణకు చెందిన వాళ్ళు సుమారు 60 లక్షలు ఉంటారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు 10 లక్షల మంది వరకు ఉంటారు. ఆంధ్రప్రదేశ్కు చెంది ఎప్పుడో స్థిరపడిన వారితో పాటు గత 20 ఏళ్ల నుంచి స్థిరపడుతూ వచ్చిన వారు కనీసం 30 లక్షల మందికి పైగా ఉంటారు. కూకట్పల్లి నుంచి మొదలు జూబ్లీహిల్స్, బంజారా హిల్స్, కుత్బల్లాపూర్, మణికొండ ఇలా అనేక ప్రాంతాల్లో కొన్ని వేల కుటుంబాలు స్థిరపడి ఉన్నారు. కానీ వారి మూలాలన్నీ ఏపీలోనే ఉన్నాయి. ఇక నగర శివారు ప్రాంతాలైన ఉప్పల్తో పాటు దిల్సుఖ్ నగర్, కొత్తపేట నుంచి మొదలు హయత్ నగర్ ప్రాంతాలలో కూడా పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్ ప్రజలు స్థిరపడి ఉన్నారు. వాళ్ళంతా తెలుగుదేశం పార్టీకి అభిమానులుగా ఉంటారు. ఈ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ కూటమి ఘన విజయానికి తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్కు వెళ్లి ఓటు వేసిన వారి వల్లనే సాధ్యమైనది అందరూ అంటున్న మాట. తెలంగాణ పల్లెల్లో ఉన్న తెలుగుదేశం శ్రేణులకు జీహెచ్ఎంసీ, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని ప్రజల మద్దతు తోడైతే తెలంగాణలో టీడీపీకి మళ్లీ పూర్వ వైభవం రావడం పెద్ద సమస్య కాదు. అయితే తెలంగాణలో టీడీపీ ఉనికి పెరిగినా క్రియాశీలక శక్తిగా మారే తరుణం ఆసన్నమవుతున్నా బీఆర్ఎస్ ప్రశ్నించే స్థితిలో లేదు. అసలు బీఆర్ఎస్కు ఆ హక్కు కూడా లేకుండా పోయింది. ఎప్పుడైతే టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్గా మార్చారో అప్పుడే కేసీఆర్ ప్రశ్నించే అవకాశాన్ని కోల్పోయారు. తెలంగాణలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను అడ్డుకోవాలన్న ప్రశ్న ఉత్పన్నం కాకుండా పోయింది. ఒకవేళ తెలంగాణ ప్రయోజనాలు అంటూ మళ్లీ కేసీఆర్ సెంటిమెంట్ రగిలించాలని చూసినా ప్రజలు నమ్మడానికి సిద్ధంగా లేరు. టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మార్చినప్పుడే తెలంగాణ ప్రయోజనాలు కేసీఆర్ గాలికి వదిలేశారని చెప్పాలి.
ఒకప్పుడు తెలంగాణ వస్తే అంతకు మించిన ఆనందం నా జీవితంలో ఏదీ ఉండదన్నాడు. తెలంగాణ వస్తే తెలంగాణకు కాపలా కుక్కలాగా ఉంటానన్నాడు. తెలంగాణకు మొదటి ముఖ్యమంత్రి దళితుడే అన్నాడు. ఇలా చెప్పి చెప్పి ప్రజలను నమ్మించిన కేసీఆర్ 2 సార్లు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయనకు కేంద్ర రాజకీయాలపై మోజు పెరిగింది. తన స్థాయికి ముఖ్యమంత్రి పదవి కాదు ప్రధాని కావాలని పగటి కలలు కన్నారు. కేంద్రంలో చక్రం తిప్పాలనుకున్నారు. తన అతి తెలివితో దేశమంతా కదిలిస్తానని కలలు కన్నాడు. కానీ కుదరలేదు. తెలంగాణ ప్రజలే ఇక కేసీఆర్ను పక్కన పెట్టేశారు. తెలంగాణ ప్రజలనే కలవలేని నాయకుడు దేశ రాజకీయాలను కదిలిస్తాడని నవ్వుకున్నారు. ఇక తెలంగాణ ప్రయోజనాలు పక్కన పెట్టిన నీతో మాకేం పనిలేదని వద్దనుకున్నారు. 1999లో ఒకసారి కేంద్రంలో చక్రం తిప్పే అవకాశం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి వచ్చింది. అయినా ఆయన జాతీయ రాజకీయాల కన్నా తెలుగు నేల ప్రయోజనాలే ముఖ్యమన్నారు. ఇంతకాలానికి మళ్లీ జాతీయ రాజకీయాల్లో కీలక భూమిక పోషించే అవకాశం వచ్చినా ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలే తనకు ముఖ్యమనుకున్నారు. ఇది ఒక నాయకుడి నిబద్ధత. తెలంగాణ గోసపడుతుంది, తెలంగాణ ఆగమవుతుంది, తెలంగాణ ఆంధ్ర నాయకుల వల్ల దోచుకోబడుతుంది, తెలంగాణలో తెలంగాణ ప్రజలు ద్వితీయ శ్రేణి పౌరులుగా చూడబడుతున్నారని తెలంగాణ ప్రజలను రెచ్చగొట్టి తెలంగాణ ఉద్యమం చేపట్టి సాధించి కేసీఆర్ ఉద్ధరించిందేమీ లేదు. అందుకే కేసీఆర్ జూటా మాటల్ని ప్రజలు తెలుసుకున్నారు. తన ప్రాణమున్నంత వరకు తెలంగాణ ప్రయోజనాలే ముఖ్యమని చెప్పి 10 ఏళ్లు పదవిలో కూర్చోవడంతో పెద్ద పదవి ప్రధాని కావాలన్న దురాశ పెంచుకొని తెలంగాణ ప్రజలను దూరం చేసుకున్న మూర్ఖుడు కేసీఆర్. ఎన్ని సంవత్సరాలైనా ఎలాంటి అవకాశం వచ్చినా తెలుగు ప్రజల ప్రయోజనాలే ముఖ్యమని చెప్పిన చంద్రబాబు ముందు కేసీఆర్ ఎప్పుడూ దిగదుడిపే. అందుకే తెలంగాణ ప్రజలు కూడా తెలుగుదేశం పార్టీని ఆహ్వానించేందుకు సిద్ధంగానే ఉన్నారు.